వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బ్రెడ్ హల్వా తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ మీడియం సైజ్వి నేను 6 పీసెస్ తీసుకున్నాను. 3/4 కప్పు చక్కెర, 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను. 1/2 కప్ మిల్క్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో ముందు జీడిపప్పు, బాదం వేసుకొని ఫ్రై చేసుకుందాము. కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా వేగినాయి. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు నెయ్యిలో నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఇందులో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో పట్టినన్ని బ్రెడ్ పీసెస్ మనం పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా అన్ని నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి బ్రెడ్ పీసెస్. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని నెయ్యిలో నుంచి తీసేద్దాము. రెండు వైపులా కాలిని ఒక ప్లేట్లో వేసుకుందాం. బ్రెడ్ హల్వాకి మనం 3/4 కప్పు చక్కెర తీసుకున్నాం కదా, 1 కప్పు నీళ్ళు దీంట్లో 3/4 కప్పు చక్కెర వేసుకుందాము. చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. పాకం రానవసరం లేదు, చక్కెర కరిగితే చాలు. చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వీటిలో వేసుకోవాలి. ఈ చక్కెర నీళ్ళు మొత్తం పీల్చేసుకోవాలి బ్రెడ్ పీసెస్. ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఇవి వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. లేకపోతే మన దగ్గర కోవా ఉన్న కోవా అయినా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అయినా కోవా అయినా వేస్తే బ్రెడ్ హల్వా చాలా టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ మిల్క్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇది ఆప్షన్ మాత్రమే. వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో చాలా తొందరగా అయిపోతుంది బ్రెడ్ హల్వా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బ్రెడ్ హల్వా రెడీ అయింది. ఇది ఒక బౌల్లో తీసుకున్నాం. బ్రెడ్ హల్వా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.